భూమి అమ్మితనో షిట్ ఎత్తుతనో ఇన్ని పైసలు చేతులుంటాయి. అక్కడికి వాడుకొని కడిమే నమ్మికతోని గట్టేటోళ్ళు ఎవరన్నా అడిగితే కాగితం పెట్టుకొని మిత్తికిస్తుంటారు. ఒక్కూరోళ్ళే మళ్ళీ ఇంత భూమి జాగు ఉన్నోళ్ళు అయితే మన పైసలు ఏడుకోవు అనుకుంటారు. గిసొంటోళ్ళు ఏడ దొరుకుతారా అని ఎనుకలాడుతుంటారు కొందరు. మొన్న చూడలేదా యాదాద్రి జిల్లాల ఓ ఊర్లే 3 అన్నదమ్ములు ఊరోళ్ళను ముంచిన ముచ్చట. ఇగో గిది సుతగ్గాస ఉంటదే. మిత్తొస్తదని ఆశపడి నెత్తికి చేతులు పెట్టినోళ్ళు ఇల్లంతా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలను గుత్తబట్టి గుండ్లు కొట్టుకుంటూ పోయిందట గీ ఫైనాన్స్ కంపెనీ ఓనర్. కల్వకుర్తి ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కింద భూములు పోతే సర్కారు కట్టించిన నష్టపరిహారం పైసలు రాగానే ముద్దకు ముద్ద తీసుకుపోయి మనోని చేతిలో పెట్టిర్రట. అందరికందరూ ఒక్కనికే ఎట్లిచ్చిర్రంటారేమో. మేము మంచిగా ఇస్తారు చిన్నమ్మ సిచ్చా అని ఈ చుట్టాలు కూడా చెప్పిండ్రు. వీళ్ళు చెప్తే ఇస్తారా సేటు అనట. ఇస్తాం అన్నమాట. ముసలోళ్ళు సార్ చాలా 50,000 60,000 30,000 కాంచి పెట్టుకున్నారు. ముసలోళ్ళకి గోస చెప్పరాదు. ఇప్పుడు కమ్మగ తీయగ మాట్లాడంగానే మనోళ్ళు లక్షలకు లక్షలు చదివించుకున్నారు. మొదలు 1-2 నెలలు మంచిగానే ఇచ్చిండట మిత్తీలు. అటెనక పత్తాలేదు. ఏండ్లకేండ్లు అవుతుంది పైసలు తీసుకొని. ఎప్పుడు అడిగినా కూడా 2 నెలలు నెల 2 నెలలు నెల ఇంతే చెప్పిండు సార్. నా బిడ్డ ఇప్పుడు పెళ్లికి ఉంది, మంచి సంబంధం వచ్చింది. బంగారు పెట్టాలి కట్నం ఇవ్వాలంటే నేను వెనక్కి జరిగే వరకు ఆ సంబంధం కూడా వదిలేసుకొని వెళ్ళిపోయినరు. 20 మంది పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయిన నర్సా పిల్లల 2 సంవత్సరాల మా ఆయన చచ్చిపోయింది. అప్పుడు హాస్పిటల్ కు కిడ్నీలు పాడైనాయి సార్ మాకు అంటే లేవు ఉన్నప్పుడు ఇస్తాను మిమ్మల్ని పెట్టమన్నా అని అన్నాడు. దినాం తాపకో ఊరు నుంచి కంప్లైంట్లు వస్తుండే వరకు అసలైనతో పాటు ఇంకో 4గురిని కూడా అరెస్ట్ చేసిరు పోలీసులు. ఇంతకు మొత్తం ఎంతమందిని ముంచిరు సారు? 1500 విక్టిమ్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ పైకం తోటి 20 ఎకరాల భూమి ఓ అపార్ట్మెంట్ కొన్నట్టు తేలిందట. ఇంకేడేడ ఆస్తులున్నాయి అన్ని సీజ్ చేస్తామంటారు గాని అవి వచ్చే వరకు ఏ యాళ్ళైతుందో పో.